సిబిఐ సైతం చెప్తోంది అవినాష్ రెడ్డి దోషి అని. గూగుల్ మ్యాప్స్ ఆధారాలున్నాయి. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు కలిసి ఒకే ప్రదేశంలో ఉన్నారు అని గూగుల్ మ్యాప్స్ ఆధారాలున్నాయి. కాల్ రికార్డ్స్, కాల్ లాగ్స్ రికార్డ్స్ ఉన్నాయి. హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు, అవినాష్ రెడ్డి వీళ్ళు మాట్లాడుకున్నారు అన్న రికార్డులున్నాయి. అలాగే వాగ్మూలాలున్నాయి. మాకు వీళ్ళు ఇంత డబ్బు ఇచ్చారు, ఆ డబ్బు తీసుకున్నాము, హత్య చేశాము అని చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నా సిబిఐ హత్య చేసింది అవినాష్ రెడ్డి అని చెప్తున్నా కూడా ఈరోజు జగనన్న గారు 5 సంవత్సరాలుగా వాళ్ళను కాపాడడం ఒకెత్తైతే ఈరోజు ఏకంగా మళ్లీ వాళ్లే ఎంపీ కావాలి అని అవినాష్ రెడ్డికి వైసీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు అంటే ఇది హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కాదా? హత్య చేసిన వాళ్ళకు ఈ రోజు వరకు శిక్ష పడలేదు అన్నది ఒకెత్తైతే మళ్లీ హత్య చేసిన వాళ్లకు అదే అధికారం ఇచ్చి ఆ అధికారం వాడుకొని మళ్లీ వాళ్ళు బయట తిరిగేటట్టు, స్వేచ్ఛగా తిరిగేటట్టు, తప్పించుకునేటట్టు, మళ్లీ అధికారం కలిగేటట్టు వాళ్ళకు మళ్లీ టికెట్ ఇచ్చారంటే మరి అహంకారం కాకపోతే దీన్ని ఏమనాలి? జగనన్న గారు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు? వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కాదా? మరి అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళని రాజశేఖర రెడ్డి గారి కొడుకయ్యండి మీరు అధికారాన్ని అడ్డేసి, మీకు ప్రజలు నమ్మి అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారు అంటే ఎందుకు అని అడుగుతున్నాం. జగనన్న గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు సాక్షి టీవీలో వివేకానంద రెడ్డి గారు చనిపోతే అంత ఘోరంగా గొడ్డలితో నరికి ఎక్కడ చూసినా రక్తం ఏర్లై పారింది. ఆ రోజు ఆ ఇల్లంతా రక్తం అయిపోయింది. అలాంటిది హార్ట్ అటాక్ లా ఎలా కనిపించింది సాక్షికి? ఆ రోజు సాక్షి టీవీ కదా మొట్టమొదట చెప్పింది వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని. అలా ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఎన్నికలప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగనన్న గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినాక సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దన్నారో జగనన్న ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మీకు భయపడాల్సిన అంశం ఏమీ లేకపోతే, భయపడాల్సిన విషయం లేకపోతే మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీని వ్యతిరేకించారో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మరి ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు హంతకుల్ని కాపాడుతున్నారు? మరి అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డనై ఉండి, రాజశేఖర రెడ్డి రక్తమై ఉండి సొంత చిన్నాన హత్య జరిగితే మరి నేను ఈ రోజు న్యాయం కోసం, ధర్మం కోసం నిలబడాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉండి ఈరోజు హత్య రాజకీయాలు ఇక్కడ కొనసాగకూడదు అన్న ఉద్దేశంతో మళ్లీ అవినాష్ రెడ్డి ఎంపీ కాకూడదు, మళ్లీ హంతకులు ఎంపీగా గెలవకూడదు, మళ్లీ హంతకులు మళ్లీ చట్టసభలకు వెళ్లకూడదు అన్న ఉద్దేశంతో ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుంది.